హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ సుప్రీంకోర్టు జడ్జెస్ని, నెంబర్ ఆఫ్ జడ్జెస్ని 38కి ఇంక్రీజ్ చేయడానికి క్యాబినెట్ అప్రూవల్ అయితే ఇచ్చిందనమాట. సో అయితే ఆర్టికల్ 124 ఆఫ్ క్లాస్ 1 ప్రకారం పార్లమెంట్ హ్యాస్ ద అథారిటీ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్. సో అయితే అది త్రూ బిల్ ద్వారా చేయాలి, త్రూ అన్ యాక్ట్ ద్వారా చేయాలన్నమాట. అంటే పార్లమెంట్లో ఆ సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఆ బిల్లు ప్రవేశపెట్టి సింపుల్ మెజారిటీ ద్వారా సుప్రీంకోర్టు జడ్జెస్ నెంబర్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. సో జనరల్గా మనకి ఇది డజంట్ కమ్ అండర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, గుర్తుపెట్టుకోండి. మన విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి అమెండెడ్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి డన్ త్రూ సింపుల్ మెజారిటీ అని అడగచ్చు. అందులో ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సింపుల్ మెజారిటీ ద్వారా, చాలా ఈజీ ప్రాసెస్ ద్వారా, అంటే నార్మల్ బిల్ పాస్ చేయడం ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ద్వారా చేసేయచ్చు. ఈ సింపుల్ మెజారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఆ హౌస్లో హాజరయ్యి ఓటేసే వాళ్ళల్లో మెజారిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో ఆ రోజు ఆ బిల్ మీద 300 మెంబర్స్ కనుక అటెండ్ అయ్యి ఓటేస్తున్నారు అనుకోండి, అందులో మెజారిటీ అంటే 151 మెంబర్స్ చాలు. సో వెరీ ఈజీగా సుప్రీంకోర్ట్ జడ్జెస్ నెంబర్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. సో దానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే అది బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో పాస్ అయ్యి ప్రెసిడెంట్ సైన్ చేస్తే ఆ బిల్లు యాక్ట్ అవుతుందన్నమాట. దీన్ని నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనమాట. అయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే 26 జనవరి 1950లో ఎస్టాబ్లిష్ అయింది. తర్వాత ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు జరిగింది అని అంటే 28 జనవరి 1950. సో ఇనీషియల్గా సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ జడ్జెస్ సంఖ్య ఎంతమంది ఉన్నారు అంటే 8 మెంబర్స్ ఉన్నారనమాట 1950లో. తర్వాత 1956లో 11 జడ్జెస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత 1960లో 14 జడ్జెస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత 1978లో 18 జడ్జెస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత 1986లో 26 జడ్జెస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. తర్వాత 2009లో 31 జడ్జెస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే. తర్వాత 2019లో 34 జడ్జెస్కి ఇంక్రీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేను చెప్పేది. ఓకే. సో ఇప్పుడు ఈ నంబర్ని 38కి చేయబోతున్నారు, ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే. సో మనకి ఎలా చదువుకుంటాము అని అంటే నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అని అంటే 33 జడ్జెస్, 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే 34 జడ్జెస్ అనమాట. అర్థమైందా అండి? సో దాన్ని ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 38కి ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. దీంట్లో మన ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అని అంటే ఆర్టికల్ 124 ఆఫ్ క్లాస్ 1 అనమాట. అండ్ దీన్ని సింపుల్ మెజారిటీ ద్వారా చేయొచ్చు. ఓకే. సో ఇలాంటి మంచి మీకు అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మెంటర్షిప్ అండ్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.